హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బేబీ తెలుగు. మీలో ఎంత మందికి రాత్రి జరిగిన ఎపిసోడ్ లో ప్రియా చెప్పిన టెంపర్ డైలాగ్ ఎంత మందికి నచ్చింది? మీరు తప్పు చేశారు సార్, మీరు తప్పు చేశారు, మీరు ఫుడ్ ఉండేటప్పుడు అందులో ఇసుక పడింది, సరిగా ఫుడ్ ఉడకలేదు, ఇలా మాట్లాడినప్పుడు మీలో ఎంత మందికి టెంపర్ డైలాగ్ గుర్తొచ్చింది? ఒక్కసారిగా ప్రియలోకి జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారా? ఆ ఎలివేషన్ రేంజ్ లో ఆ ఎలివేషన్ ఇచ్చేసింది. బా, ఏముంది? ఓకే, ఇమాన్యుయల్ అండ్ మాస్క్ మ్యాన్ గొడవలో ఓన్లీ ఇమాన్యుయల్ దేనే తప్పుందా? ఈ రోజు క్లారిటీగా మాట్లాడుకుందాం. ఈ రోజు కూడా ఇమాన్యుయల్ అయితే మాస్క్ మ్యాన్ ని బాడీ షేమింగ్ చేశాడు. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ అయితే ఎక్సలెంట్ సాంగ్. తను వేసిన భరణి గారికి వేసిన నామినేషన్స్ అయితే ఎక్సలెంట్. ఇక్కడ ఎగ్ మ్యాటర్ కాదు, థెఫ్ట్ మ్యాటర్ కాదు, అది చెప్పకుండా ఉన్నారు చూసారా, అదే మ్యాటర్. తప్పు జరిగిపోయిన తర్వాత ఎవరైనా తప్పు చెప్తారు, కానీ ముందే చెప్పలేదు చూసారా. మీ వల్ల ఎన్ని గొడవలు అయినాయి, ఆ తర్వాత ఎప్పుడో వచ్చి తప్పు అయిపోయిందని తప్పు చెప్తే అవన్నీ సరిదిద్దుకోలేము కదా అని అతను వేసిన నామినేషన్ అయితే కొట్టే తెచ్చా ఇచ్చా అంతే, ఎక్స్ప్రెషన్ అంతే. భరణి గారిని నామినేట్ చేశాడు. ఆ తర్వాత ఓకే, ఎపిసోడ్ లోకి వెళ్దాం. చాలా అంటే చాలా ఉంది స్టఫ్ ఎపిసోడ్. పాయింట్ టు పాయింట్ నీట్ గా మాట్లాడుతున్నాం. కొట్టే తెచ్చా ఇచ్చే, ఎక్కువ లెంత్ ఉండదు, షార్ట్ గానే ఉంటుంది. ఓకే, స్టార్టింగ్ లోనే మన రాము రాథోడ్ ఇది ఎక్కడ నామినేషన్ నాకు అసలు అర్థం కాల. ర్యాపో లేదని అంటే నువ్వు నాతో మాట్లాడట్లేదు, నా కంట్లో కళ్ళు పెట్టి నువ్వు చూడట్లేదు, నేను అటుపోయేటప్పుడు మీరు నన్ను చూడట్లేదు, మీకు మాకు ర్యాపో లేదని పవన్ కళ్యాణ్ ని నామినేట్ చేశారు. బ్యాటరీస్కి వెళ్ళినప్పుడు మీరు నన్ను గుద్దేసుకుంటా వెళ్ళిపోతున్నారు, నన్ను నెట్టేస్తున్నారు అని. అసలు ఈ పవన్ కళ్యాణ్ అయితే నేను భయ్యా ట్రోల్ అయిపోతావు, నువ్వు ట్రోలింగ్ మెటీరియల్ అయిపోతావు దీని మీద నామినేట్ చేస్తే అంటావు. నిజంగా ట్రోల్ అయిపోతాడు. దీని మీద నామినేషన్స్ ఏంటి? నువ్వు నాకెళ్ళి చూడట్లేదు, మన ఇద్దరికి ర్యాపో లేదు. ర్యాపో ఇక్కడ నీతో ర్యాపో పెట్టుకోవడానికి ఆయన బిగ్ బాస్ లోకి రాలేదు కదా రాము రాథోడ్. ఇలా ట్రోల్ అయ్యే వేసుకోకండి మీరు. మీ నామినేషన్స్ అయితే అసలు బాగలేవు రాము రాథోడ్కి. అసలు నీకు నాకు ర్యాపో లేదని నామినేట్ చేయడం అసలు 2 వరస్ట్ నామినేషన్స్. ఆ తర్వాత కళ్యాణ్ చాలా అంటే చాలా ఫైర్ అయిపోయాడు. కళ్యాణ్ మంచోడు అనుకుంటే మంచాల కింద తోసేస్తున్నారు. సూపర్ డైలాగ్, నీట్ గా వేసాడు. కామెడీ టైమింగ్ కూడా ఉంది పవన్ కళ్యాణ్ లో. ఆ తర్వాత రాము రాథోడ్ హరీష్ నామినేట్ చేశాడు. అంటే మన మాస్క్ మ్యాన్ ని ఇక్కడ బిగ్ బాస్ రాము రాథోడ్ నే పిలిచాడు. హరీష్ కొంచెం డల్ గా ఉన్నాడు, ఆయన చూసుకునే పనిలో ఆయన మీద పాయింట్స్ కూడా ఎతికేశాడు. సరేలే, వేసిన పాయింట్స్ అయితే కొంచెం పర్లా మంచిగానే చేశాడు. ఫ్యామిలీ సఫర్ అవుతుంది అంటున్నారు. ఇక్కడ అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, మీరు ఒక్కనే ఫ్యామిలీ వదిలిపెట్టేసి రాలేదు, ఫ్యామిలీ సఫర్ అవుద్ది బయట అంటున్నారు. ఇక్కడ మనం నీట్ గా గేమ్ ఆడితే ఎలాంటి సఫర్ ఉండదు. కాకపోతే మీరు ఒక మాట అన్నారు, ఇలాంటి పర్సన్స్ తో ఉండను అని, అదైతే తప్పు అన్నాడు. ఈ పాయింట్ కరెక్ట్, ఇలాంటి పర్సన్స్ తో ఉండను అనేది మాత్రం తప్పే. అందువల్ల నేను మమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అంటే అప్పుడు మన మాస్క్ మ్యాన్ ఏమంటున్నాడు, ఇప్పుడు నా మీద రాంగ్ ఎలిగేషన్ వేసేసారు, బయట నన్ను ఏమనుకుంటారు అందరూ, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీని నేను కాపాడుకోవాలి కదా అని మాస్క్ మ్యాన్ చెప్తున్నాడు. ఇక్కడ రాంగ్ ఎలిగేషన్ వేసినా కానీ ఇక్కడ నువ్వు వచ్చినప్పుడు బిగ్ బాస్ లోకి రీతు చెప్పినట్టు గివ్ అప్ ఇవ్వకూడదు, వెళ్ళిపోవాలి, ముందుకు సాగిపోవాలి. గివ్ అప్ ఇస్తానంటే మాత్రం అక్కడ నువ్వు తప్పు చేసావు అని అనుకుంటారు. గివ్ అప్ మాత్రం ఇవ్వకూడదు. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ అంటున్నాడు, సెలబ్రిటీస్ అందరూ కామనర్స్ ని టార్గెట్ చేసి గేమ్ ఆడారు ఆ రోజు. ఏది ఆ శ్రీజ పట్టుకుని గేమ్ ఆడారు చూసావా ఆ రోజు అంటే, అక్కడ టార్గెట్ అయితే చేసినట్టు నాకేమీ అనిపించలేదు. ఎవరిని వాళ్ళు, ఏ టీం వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, అంతకుమించి టార్గెట్ గేమ్ అయితే ఇక్కడ నాకు ఎక్కడ కనపడలేదు. బట్ సెలబ్రిటీస్ మాత్రం కొంచెం ఓవర్ చేస్తున్నారు, కామనర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. తనూజ గారైనా భరణి గారైనా యాప్ అంటారు, నువ్వు అంటారు. ఈ రోజు రీతు కూడా మాస్క్ మ్యాన్ ని నువ్వు అనింది. ఆయన ఎన్నోసార్లు చెప్పాడు మీరు అనండి అని. మాస్క్ మ్యాన్ ఎంత గొడవలో ఉన్నా కానీ అవతల పర్సన్ కి అయితే రెస్పెక్ట్ ఇస్తాడు. రెస్పెక్ట్ లేకుండా ఎప్పుడూ మాట్లాడలేదు. ఓకేనా, ఇవి మాస్క్ మ్యాన్ చెప్పాడు రాము రాథోడ్. ఆ తర్వాత మన ప్రియా గారి నామినేషన్, ఫ్లోరా గారి నామినేట్ చేసి, ప్రియా అయితే ఈ ఫ్లోరా గారి నామినేట్ చేసినప్పుడు అయితే నీట్ గా చేశారు. మీకు సంజన గారికి గొడవ అయింది కదా, మీరు ఆ షాంపూ పౌడర్ అవి అలా మిక్స్ చేసి అలా పెడతారు అని అనుకోలేదు. అది ఎక్కువ మనకి కనపడలేదు కాబట్టి అది మీకు తప్పు అనిపించలేదు. బట్ నాగార్జున గారు చూపించిందాక మాకు తెలియదు కదా, అలా చేయటం అయితే తప్పు అని ముక్కుసూడిగా చెప్పారు ప్రియా గారు. ఇది నిజమే, మీకు ఆమెకి ఎంత తగు ఉన్నా గానీ అలా షాంపూ పౌడర్స్ మిక్స్ చేసి అలా పెట్టేస్తే ఏదన్నా ఇన్ఫెక్షన్ అయితే అప్పుడేం చేయలేం కదా. ఇది మాత్రం తప్పు. ఆశా శైని గారు, మీకు ఏదైనా గొడవ ఉంటే ఆమ్లెట్ వేసేవ్వండి, సంజన గారు తినేస్తారు, ఆమె గుడ్డు చేసిన గోళ
సీజనే హైలైట్ అయింది. ఓకేనా, మంచిగా ఉండాలి ఏం చేసిన ఆశా శని గారు. ఆ తర్వాత ఇంకేం జరిగింది, సంజన గారు లోలో ఉన్నప్పుడు మీరెళ్ళి ప్రొవోక్ చేస్తున్నారు, ఏడిపిస్తున్నారు, అది తప్ప అంది. ఇక్కడ మనం సంజన గారు ఆశా శని గారి విషయంలో నిజంగా డిమాండ్ పవన్ అన్నట్టు ఒకవైపే చూసాం. ఆశా శని గారు తప్పులు కూడా ఉన్నాయి, ఆమె కూడా బ్యాడ్ వర్డ్స్ అయితే యూజ్ చేశారు. బట్ సంజన గారు ఏంటంటే ముందు గిల్లారు, గిల్లి దూరంగా వెళ్ళారు, ఆ తర్వాత ఏం వెళ్ళి గిల్లుతా ఉంది. అర్థమైందా, ముందు ఎట్లా ఎట్లా గిల్లారు సంజన గారు, ఇంకేం అసలు నేను వెళ్ళి గిల్లుతా వెళ్ళి గిల్లేస్తుంది. అక్కడ ఆశా శని గారు తప్పులు ఎక్కువ కనపడుతున్నాయి. ఆ తర్వాత భరణి గారిని నామినేట్ చేసింది ప్రియా. మాకైతే హ్యుమానిటీ ఉంది సార్, మీరు హ్యుమానిటీ లేదన్నారు. చాలా సార్లు మీరు ఎలాంటి వర్క్స్ చేయకపోయినా మేము వచ్చి ఫుడ్ పెట్టాము, అది కూడా మా హ్యుమానిటీయే. ఆ తర్వాత ఓనర్స్ అందరూ అంటే మీ సెలబ్రిటీస్ అందరూ కలిసి గేమ్ ఆడదామని మాట్లాడుకున్నారు, అది చాలా పెద్ద తప్పు సార్. ఆ రోజు గేమ్ ఆడే విషయంలో కూడా నేను రాము రాథోడ్కి నా లెగ్ తీసి ప్లేస్ ఇస్తే, అంటే రాము రాథోడ్ ఓనర్ కాబట్టి ప్లేస్ ఇస్తే గుడ్ అన్నారు. ఆ తర్వాత మీరందరూ కలిసి నన్ను తీసేశారు అన్నారు. ఇక్కడ వాళ్ళ తప్పేం లేదు, మీరు ప్లేస్ ఇచ్చారు గుడ్ అన్నారు. ప్రియా ఓవర్ గా ఆలోచిస్తుంది, అవునా కదా, తనే కొంచెం డిఫరెన్షియేషన్ చేసుకుంటుంది. వీళ్ళు చేస్తున్నారు, తను ఎక్కువగా చేసేసుకుంటుంది. లెగ్ ఇచ్చిన కాల్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చినప్పుడు ఏమో మంచిది ప్రియా అన్నారు, ఇప్పుడేమో నేను అవుట్ అయిపోయిన తర్వాత గుడ్ అంటున్నారు అందరికంటే. గేమ్ బాగా ఆడితే ఎంకరేజ్ చేస్తారు, ఆడపోతే వెళ్ళిపో అంటారు, అంతే కదా, ఎక్కడైనా జరిగేది అంతే. ఆ తర్వాత ఎగ్గు గురించి మీకు తెలుసు కదా, ఇక్కడ వచ్చిన కామర్స్ అందరూ భరణి గారిని ఎగ్గు మీదే చేశారు. ఎక్కువ తప్పే, కాకపోతే అందరూ తెలివైన వాళ్ళు అయితే అందరూ ఆ పాయింట్ మీద అయితే వెయ్యరు. ఓకేనా, ఆయన ఓవర్ మీద లేపటం తప్పితే ఆడ ఏమీ లేదు, ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మెచ్చడం తప్పితే అందరూ కలిసి అంటే ఒక పర్సన్ నామినేట్ చేస్తే అక్కడ టార్గెటింగ్ ఏమైపోతుంది కదా, అందరూ అది ఆయనే చేశారు. పెద్ద ఆయన దగ్గర అంత ఇంపాక్ట్ లేకపోయినా కానీ ఆయన గ్రాఫ్ మెచ్చడానికి మీ అందరూ ప్రయత్నిస్తున్నట్టు ఉంది ఇది. ఓకేనా, కెప్టెన్ కెప్టెన్సీ టాస్క్ ఇండివిజువల్ కదా, మీరు మీ వాళ్ళందరూ మనందరం కలిసి ఆడదాము, కామనర్స్ ని అయితే మనలోనే ఎవరైనా కెప్టెన్ అవ్వాలి, లేకపోతే అవ్వకూడదన్నారు. ఈ పాయింట్ మాత్రం తప్ప. భరణి గారు అయితే మన 8 మందిలో కెప్టెన్ అవ్వాలన్నారు, కానీ సంజన గారిని అసలు తీసుకోవాలి, మనలోనే కెప్టెన్ అవ్వాలి, కామనర్స్ అయితే ఎవరు అవ్వకూడదు అన్నారు. అక్కడ మీరు మాట్లాడుకున్న వరకే బాగానే ఉంది, కానీ సంజన గారు మన వాళ్ళే అని మీరు అనుకోలేదు, చూసారా, అక్కడ తప్పు. మళ్ళీ సంజన గారు కెప్టెన్ అవ్వగానే సంజన గారికి భజన చేయడం మొదలు పెట్టారు వీళ్ళందరూ. ఓకే, నా సెలబ్రిటీస్ అందరూ. ఆ తర్వాత రీతు చౌదరి గురించి ఒక్క నిమిషం మాట్లాడాలి. రీతు చౌదరి గేమ్స్ మాత్రం బాగానే ఆడుతుంది. ఓకేనా, ఒక రోజు రీతు చౌదరి ఫుడ్ ఆకలైనా కానీ ఓనర్స్ వండిన ఫుడ్ ఆకలైనా కానీ మళ్ళీ అక్కడ ఏదైనా బ్లేమ్ వస్తుందని అక్కడ దాకా వెళ్ళి పాపం తన ఫుడ్ కూడా తినకుండా ఆంధ్ర పాపం బయటికి వెళ్ళిపోయింది. కానీ ఈ రోజు ఈ మాస్క్ మ్యాన్ కానీ వీళ్ళందరూ ఏమన్నారు, మీ వల్లే మా హౌస్ లో సగం గొడవలు అవుతున్నాయి, మీరు ఫుడ్ కోసం వచ్చిన ప్రతిసారి గొడవలు అవుతున్నాయి అంటే ఆమె వచ్చినప్పుడు గొడవలు ఏం కదా, మీకే అసలు పడట్లేదు, అందువల్లే గొడవలు అవుతున్నాయి. మర్యాద మనిషి ఏమంటున్నాడు, వీక్ కామనర్స్, చీప్ కామనర్స్ అంటున్నారు. ప్రియా శ్రీజ వాళ్ళే గొడవ పడుతున్నారా, అవతల వాళ్ళు ఇస్తే వాళ్ళు ఒక్కరి మీద పడిపోతున్నారు. ఓవర్ థింకింగ్ చేయటం వల్ల స్క్రీన్ స్పేస్ ఎక్కువ కనపడటం, మనం కనపడాలని ప్రతి దాని దగ్గర లేని దగ్గర కూడా వెళ్ళి గోల 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 చేస్తున్నారు, అందువల్లే మీకు అలా వస్తుంది. అంత మాస్క్ మ్యాన్ ఏమంటున్నాడు, రీతు అయితే నేను ఎప్పుడు మిమ్మల్ని గొడవలు పడమని నేను ఎప్పుడూ చెప్పలేదు, నాకు ఆకలి అయినప్పుడు కొంచెం పెట్టండి అని అడిగాను, అది ఎంటర్టైన్మెంట్ చేసి అడిగాను అని పాపం చాలా ఎమోషనల్ గా చెప్పింది. అక్కడ నిజమే అనిపించింది. బట్ మాస్క్ మ్యాన్ అక్కడ మీరు ఉమెన్ కార్డు యూజ్ చేయొద్దు, సింపతి కార్డు వద్దు అని అన్నాడు. అక్కడ రీతి ఏముంది, అటైతే మీరు 3 రోజుల నుంచి ఫుడ్ తినట్లేదు, అది కూడా సింపతి కార్డేనా ఉంది. గన్ పాయింట్. ఓకే, ఇక్కడ రీతి ఏమంటుంది, మీరు అమ్మాయిలకి అయితే రెస్పెక్ట్ ఇస్తారు అంది. నిజమే, మాస్క్ మ్యాన్ మాత్రం అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇస్తాడు, ఎక్కడ తగ్గినట్టు నాకు కూడా అనిపించలేదు. ఇమాన్యుయల్ భరణి తనుజ విషయంలో కూడా ఇమాన్యుయల్ మాస్క్ మ్యాన్ ఎలాంటి తప్పు లేదు, మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, కావాలంటే చూడండి, క్లారిటీగా ఉంది ఆ వీడియో మాత్రం. ఓకేనా, సో మీరు రీతి ఏం చేస్తుంది, మీరు గివ్ అప్ ఇచ్చారు, అది నాకు నచ్చలేదు అంది. నాకు కూడా నచ్చలేదు, గివ్ అప్ ఇవ్వడం అయితే నాకు నచ్చలేదు. 100 మంది మీకు తప్పు అని చెప్పి నాకు అది అందులో రైట్ ఉన్నప్పుడు దానికోసం పోరాడాలి. తప్పు అనగానే మీరు వెళ్ళి మూల పోయి కూర్చోవటం అదైతే తప్పు. ఓకేనా, అది మాస్క్ మ్యాన్ చేసిన తప్పు. అన్నం తినకుండా అది 2 వరస్ట్, అన్నం తినకుండా అన్నం మీద చూపించడం అయితే 2 వరస్ట్. బట్ లైవ్ లో చూసాను, తనుజ గారు ఆమ్లెట్ వేసి ఇచ్చారు, తినేస్తున్నాడు ఉంటాడు. నన్ను చాలా మంది పాయింట్అవుట్ చేశారు, అయినా కానీ నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను, మనం ఓవర్కమ్ చేసుకునే రావాలి అన్నది. అది నిజం, రీతుని చాలా మంది పాయింట్అవుట్ చేశారు, నిజమే.
కాకపోతే మాస్క్ మ్యాన్ ఏమన్నాడు, నాకు నచ్చినట్టు నేను ఇక్కడ ఉంటాను, ఇక్కడ జనాల కోసం నేనైతే ఉండట్లేదు అన్నాడు. నీకు నచ్చినట్టే నువ్వు ఉండు, ఇక్కడ ఎవరి కోసం ఉండదు. బట్ ఫస్ట్ ఫుడ్ తిని అందరితో మాట్లాడి అందరితో బాగుంటే బాగానే ఉంటది. ఓకేనా? షోకి వచ్చి గివప్ ఇవ్వకూడదని రీతు అంటుంది. ఏది జరిగినా స్పోర్టివ్ లా తీసుకోవాలి, మీరు స్పోర్టివ్ లా తీసుకోవట్లేదని. నాకు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మాస్క్ మ్యాన్ అయితే స్పోర్టివ్ గా తీసుకోవట్లేదు. మాస్క్ మ్యాన్ అవి చేంజ్ చేసుకుంటే, అంటే ఎవరైనా తన మీద ఎలిగేషన్ ఇచ్చినా కానీ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దాన్ని ఓవర్కమ్ చేసి మనం ఎలా ఫామ్ లోకి రావాలని ఆలోచించాలి. కానీ ఎవరైనా ఒకటంటే చాలు డల్ అయిపోతాడు, వెళ్ళి మూల కూర్చుంటున్నాడు. ఇదైతే తప్పు. ఫుడ్ తినకుండా ఉండటము, శ్రీజ వస్తే ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం, డైరెక్ట్ గా చెప్పేయటము మనసు మంచిది, అది చెప్పే విధానమే చెడైపోతుంది. కొంచెం టైం తీసుకుని చెప్పే విధానాలను చెప్తే బాగుంటుంది. ఈరోజు మనం ఎంత బాగా మాట్లాడినా చెప్పే విధానంలో కొంచెం డిఫరెన్షియేట్ చేస్తే మంచి చెడు అయిపోతుంది, చెడు మంచి అయిపోతుంది. మన జీవితాలు కూడా అలాగే అయిపోతున్నాయి. ఓకేనా? అందుకే మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు నీట్ గా మాట్లాడితే, పాయింట్ చెప్పేటప్పుడు కొంచెం అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తే బాగుంటది. లేకపోతే నాలా పోతుంది. వేస్ట్ నేను రీతు మాస్క్ మా ఇంట్లో ఇష్యూ మాస్క్ మన ఇట్లా అంటారు. మా ఇంట్లో సగం ఇష్యూస్ రావడానికి కారణం మీరే, మీరు రావటం వల్లే, మీరు ఫుడ్ తినటం వల్లే అని మాకు రీతి బాధపడుతూ మీరు గొడవలు పడుతూ స్పోర్టివ్ గా లేక నా మీద చెప్పగాకని కొంచెం ఓవర్ ఎమోషనల్ అవటంలో తప్పేం లేదు. పాపం ఫుడ్ గురించి మాట్లాడారు కదా, తను ఎప్పుడు పాపం తనకు ఆకలి వేసినా కానీ ఎప్పుడు ఫుడ్ అయితే తినకుండా వెళ్ళిపోయింది. తన లోపలికి రావాల్సిన ప్రతిసారి పర్మిషన్ తీసుకునే వచ్చింది. బట్ వీళ్ళు పర్మిషన్ తీసుకోలేదు, అది ఇదని నామినేట్ చేస్తున్నారు. రీతు ప్రతిసారి నేను అడిగే వచ్చాను లోపలికి. రీతు క్రయింగ్, మీరు గొడవలు పెట్టుకుని నా వల్ల అనుకుంటున్నారు. అవును, వీళ్ళు గొడవలు పెట్టుకుని పాప మా అమ్మాయి మీద వేస్తున్నారు. పాప రీతు నాకు తినాలని ఎన్నోసార్లు అనిపించినా కానీ నేను తినలేదు. నిజంగా రీతుకు తినాలని అనిపించినా పాపం చాలా సార్లు తినలేదు. అక్కడ కిచెన్ దాకా వస్తారు, ఫుడ్ చూసుకుంటారు, స్మెల్ చూస్తారు, వెళ్ళిపోతారు. మాస్క్ మ్యాన్ క్రై చేస్తే సింపతి కార్డు వద్దు, ఉమెన్ కార్డు సింపతి కార్డు వద్దు. మరి ఇక్కడ ఓవర్ మాటలు. అక్కడ ఉమెన్ కార్డే ఉంది, సింపతి కార్డే ఉంది. అసలు అక్కడ ఏ కార్డు లేదు. మీరు ఫస్ట్ ఫుడ్ పెడితే బాగుంటుంది. మీరు అన్నం తినకుండా సింపతి చేశారు కదా 3 days నుంచి, అది కూడా సింపతి అని రీతు గన్ పాయింట్ అడిగేసింది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కొంచెం అరుచుకున్నారు గట్టిగా. నాకైతే ఈ మాస్క్ మ్యాన్ కొంచెం ఓవర్ గా మాట్లాడాడు. సింపతి కార్డ్ అనటం మళ్ళీ మీరు మా హౌస్ లోకి ఫుడ్ తినడానికి వచ్చారు, మీ వల్లే సగం హౌస్ లో గొడవలు అంటాం, అది మాత్రం రాంగ్ ఎలిగేషన్. మీరు గొడవలు పెట్టి ఆమె మీద మాత్రం వేయద్దు. ఆ తర్వాత రీతు ఫ్లోరా గారిని నామినేట్ చేశారు. షాంపూ డబ్బాలు, మీరు షాంపూ డబ్బాలు ప్రతిసారి ఈ ఫ్లోరా గారు కంటెంట్ మాత్రం వాష్రూమ్ షాంపూ పౌడర్. ఓకేనా? ఆ తర్వాత ఈరోజు వాష్రూమ్ లోది బట్టలు కదా. ఈరోజు మీరు అవతల నేను వాష్రూమ్కి వెళ్ళాను, బట్టలు అక్కడ పెట్టాను, అవి తీసి డస్ట్బిన్ లో వేసేసారు, అది తప్పు కదా అంటే అది మాత్రం నిజంగా తప్పు స్వామి. అవతల పర్సన్ బట్టలు అక్కడ పెట్టి డస్ట్బిన్ లో వేసేటి, ఇదంతా కంటెంట్ కోసం చేసినట్టే ఉందా? ప్రతిసారి గొడవ వాష్రూమ్ దగ్గర నుంచే తీసుకొస్తుంది గొడవ. ఆ తర్వాత డస్ట్బిన్ లో వేసి సరే వచ్చి వేసారు కదా నాకు, తర్వాత బయటకు వచ్చి అందరివి కూడా అలాగే వేస్తా అన్నారు. అందరికి ఒక మాట చెప్పి ఫస్ట్ ఇలా జరుగుతుందని చెప్పి వెయ్యాలి అని డిమాండ్ పవర్ కూడా నామినేషన్ అదే చెప్పాడు. మీరు ఒక మాట చెప్తే అది ఫాలో అవ్వకపోతే అప్పుడు మీరు అలాంటివి చేయాలి, కానీ ముందే డస్ట్బిన్ వేసేస్తా అంటే తప్పు కదా. అదే చెప్పింది రీతు కూడా. ఆ తర్వాత ఆశీష్ అనే గారు, నా డ్యూటీస్ లో స్ట్రిక్ట్ గా ఉందాం అనుకున్నాను, నాకు వాష్రూమ్ క్లీనర్ ఇచ్చారు కదా, అలా స్టార్ట్ చేస్తే అందరూ పాటిస్తారు, అలా చేస్తేనే అనుకున్నాను, బట్ నాదే తప్పు, మీకు చెప్పి చేయాల్సిందని ఆశీష్ అనే గారు ఒప్పుకున్నారు. ఓకే. ఆ తర్వాత రీతి, మీకు సంజన గారికి జరిగిన గొడవలో మేము ఇన్నాళ్ళు ఒకవైపే చూసాము, మీదే సంజన గారిదే తప్పు అనుకున్నాము, ఆమెనే తిట్టాము మేము, బట్ మేము ఓన్లీ ఆమె వైపే ఉన్నామని మీరు అనుకుంటున్నారు చూసారా, అది చాలా పెద్ద తప్పు. మేము మీ వైపు కూడా ఉన్నామని నీట్ గా చెప్పింది అయ్యా రీతి. ఏమో నిజంగా ఆశీష్ గారు ఓవర్ గా ఆలోచిస్తున్నారు. అందరూ వచ్చి ఏమైనా కన్సర్న్ చేసినా కానీ కన్సర్న్ చేయలేదు అన్నారు. అసలు వాళ్ళిద్దరూ జరిగిన గొడవల్లో సంజన గారిని అయితే అందరూ చాలా బాగా తిట్టారు, ఏమైతే ఒక్క మాట కూడా అలా. ఈ రోజు నామినేషన్ డిమాండ్ పవన్ కూడా అదే చెప్పాడు. ఓకేనా? ఏం చెప్పాడో చెప్తా. ఆ తర్వాత మన సుమన్ శెట్టి గారు నామినేషన్స్ ప్రియ. పాపం అయ్యా సుమన్ శెట్టి గారు, నా అలాగే అమ్మాయి కూడా అనుకుంటా సుమన్ శెట్టి గారు కూడా. ఆయన వేసిన 2 నామినేషన్స్ అయితే హైలైట్. మీరు నాకు దోశ పెట్టారు, అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా. ప్రియాని దోశ పెట్టినందుకు నామినేట్ చేస్తున్నా. ఆ తర్వాత బాధగా ఉంది,
ఈయన పోయినప్పుడు దొంగ మీరు ఆరెంజెస్ దొంగ మీరు అంటున్నారు. అది నాకు చాలా బాధగా ఉంది అమ్మా అన్నాడు. పాపం ప్రియ అందరినీ అడిగింది. సుమన్ శెట్టి గారినే కాదు. పాపం సార్ ఆయన ఒక్కనే అనుకుంటున్నాడు. ఏదో పాయింట్ చెప్పాలని చెప్పేశాడు సార్ అంతే. ప్రియ అందరినీ అడిగాను సార్, నేను మిమ్మల్నే కాదు సుమన్ శెట్టి. నేను హట్ అయ్యానమ్మా, నేను దోశ అయ్యానమ్మా, మీరు హట్ అయ్యారు, అమ్మాయి మీకు దోశ ఇచ్చింది అంతే. ఆ దోశ మీద పాపం మళ్ళీ భరణి గారు నామినేట్ చేశారు ప్రియాని. ప్రియా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి, కాకపోతే ఓవర్ గా మాట్లాడి చూసారా, అదే కొంచెం తేడాగా ఉంది. ఆ తర్వాత ఎక్కడ పోయింది అది? ఆ తర్వాత సుమన్, అమ్మా మేము ఎంటర్టైన్మెంట్ చేస్తే ఇస్తా ఉన్నారు, బట్ నేను ఎంటర్టైన్మెంట్ చేయకుండా నాకు దోశ ఇచ్చారంటే అదే సార్ పాయింట్. నేను మీరు ఎంటర్టైన్మెంట్ చేయకుండా నేను మీకు దోశ ఇచ్చాను, అక్కడ మాకు గొడవలు అయినాయి అని చెప్తుంది. నిజమే, వీళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళ మీద కొంచెం కన్సర్న్ చేపించడం వల్ల ఇంత జరుగుతుంది. వీళ్ళు స్ట్రిక్ట్ గా ఉండి వాళ్ళని అలౌ చేయకుండా ఉంటే అసలు అలా ఉండేదే కాదు. ఫస్ట్ అలౌ చేసింది ప్రియా అండ్ శ్రీజ. ప్రతిసారి వాళ్ళు వచ్చినప్పుడల్లా లోపలికి తీసుకొని వస్తారు కొంతమందిని అయితే. అక్కడే కదా ప్రాబ్లమ్స్ వచ్చింది. అప్పుడు పాప మర్యాద మనకి చెప్తానే ఉన్నాడు, ఫ్యూచర్ లో చాలా గొడవలు అవుతాయి. నిజంగానే గొడవలేని. ఆ తర్వాత సుమన్ ప్రియా నాదే తప్పు సార్ అని ఒప్పేసుకుంది. ఆ తర్వాత మనీష్ గారిని నామినేట్ చేశారు. బాబాయ్ నేను లోపలికి అడిగే వస్తున్నా కదా, ప్రతిసారి మీరు ఇలా చూస్తున్నారు నా వైపు, అంటే నేను దొంగనా బాబాయ్? దొంగన కాదు కదా, మీ హౌస్ మేట్ నే కదా అని అంటున్నాడు. మీరు దొంగ కాదు, కానీ వేసే నామినేషనే బాగాలేదు. నేను దొంగన నేను అడిగి రావాలా ప్రతిసారి అంటే అక్కడ రూలే అది. పాపం ఆయనకి రూలే అర్థం కాదు. మర్యాద మనిషి నాకు ఎలాంటి వర్క్ లేదు, అందువల్లే పాపం ఇతనికైతే మర్యాద మనిషికి ఎలాంటి వర్క్ ఇవ్వలేదు. అందువల్ల అక్కడ ఉండి ఏదన్నా ఇంపార్టెంట్ అయితే, ఏదన్నా మీరు రావడానికి గల కారణం మంచిది అయితే నేను లోపలికి ఎలా చేస్తున్నాను, లేకపోతే వద్దు అంటున్నాను. మీరు వెళ్తారా వెళ్ళరా అని ప్రతిసారి ఏం అడగలేదు అంటే, బాబాయ్ నేనేమో దొంగతనం చేస్తానా, ఏదైనా పిల్లి కుక్క అవి వచ్చినప్పుడు మీరు రావద్దు అనాలి, కానీ నేను వచ్చినప్పుడు మీరు వద్దు అంటున్నారని పాపం టూ మచ్ బాధపడ్డారు సుమన్ శెట్టి గారు. మనీష్ మిమ్మల్ని నేను రమ్మంటా బాబాయ్ ఎప్పుడైనా, కాకపోతే మంచి రీజన్ ఉంటే లోపలికి రమ్మంటారు అన్నాడు. నన్ను ఎప్పుడు రమ్మన్లా బాబాయ్ మీరు, ఎలా రమ్మంటారు టాస్క్లే అయితే. ఆ తర్వాత డిమోన్ ఫ్లోరా గాని, నాకు ఇక్కడ డిమోన్ అయితే నాకు బాగా నచ్చింది. ఫ్లోరా గాని డస్ట్బిన్ విషయంలో నామినేట్ చేశాను. మీరు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే బాగుండేది అని నాకు కూడా అదే అనిపించింది. మీరు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే బాగుండేది. మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయదు, ఇలా డస్ట్బిన్ లో వేయటం మాత్రం తప్పు. సంజనా గారి విషయంలో కూడా ఆమె మీకు సారీ చెప్పారు, మీరు వెళ్ళి సారీ చెప్పలేదు అన్నారు. ఇది మాత్రం నిజం. సంజనా గారు నేను 16 times సారీ చెప్పింది ఆమె. ఈమె ఒక్కసారి కూడా ఆమెతో మాట్లాడలేదు. ఇంకా షాంపూ పౌడర్స్ మిక్స్ చేసేసి అన్ని మిక్స్ చేసేసి పెట్టడం, ఆమె లోగా ఉన్నప్పుడు ఏమి వెళ్ళి ఆమెను కదిలించడం, ఇంకా లోగా చేయటం, ఇదే నాకు ఆశా సంజయ్ గారిలో నచ్చడం. నిజంగానే డెమాన్ పౌండ్ కరెక్ట్ పాయింట్ మాట్లాడారు. డెమాన్ పౌండ్ 2 నామినేషన్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. కూల్ డ్రింక్స్ దొంగతనం కూడా మీకు తెలిసినా కానీ మీరు చెప్పలేదు అంటే, కూల్ డ్రింక్స్ నేను కాదు దొంగతనం చేసింది, మాస్క్ మ్యాన్ ఒప్పుకున్నాడు, ఆమెకు తెలియదు అని. ఆ తర్వాత తప్పు మీరు అలా కూల్ డ్రింక్స్ తాగటం కూడా ఈ సంజనా గారి కదా, మరి ఆమెతో అయితే మాట్లాడారు, ఆమె గెలుచుకుంటే మీరు ఎలా తాగుతారు అని డైరెక్ట్ గా అడిగేశాడు. ఇన్నాళ్ళు మీరు మంచోళ్ళు అనుకున్నాను, కాకపోతే కాదు, మేము 2 వైపులో చూసి నిర్ణయం తీసుకోవాలి. పాపం అందరం సంజనా గారిని అన్నా కానీ మీ వైపు కూడా తప్పు ఉందని నీట్ గా చెప్పాడు. డెమోన్ పవన్ భరణి గారిని నామినేట్ చేశారు. డెమోన్ పవన్ భరణి గారిని నామినేట్ చేశారు. పాయింట్స్ అయితే నీట్ గా ఉంది. ఓకేనా సార్, మీరు మంచోళ్ళు, మేము మీకు వితౌట్ టాస్క్ కూడా ఫుడ్ ఇచ్చాము, ఇది నిజమే. మీరు నన్ను నామినేట్ చేసినప్పుడు కూడా మీరు బాధపడలేరు, కాకపోతే ఆ ఎగ్ విషయం మీరు చెప్పుకుంటాల్సింది సార్ అని. ఆ తర్వాత భరణి గారు రివెంజ్ నామినేషన్ చేశారు. అదైతే నాకు అస్సలు నచ్చలేదు. ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తా, గట్టిగా మాట్లాడాలి అక్కడ. డిమాండ్ ఎగ్ విషయం అయితే మీరు ఇక్కడ ఎన్ని ఇష్యూస్ అవుతున్నా మీకు తెలిసి కూడా మీరు ఎగ్ విషయం చెప్పలేదు అంటే, ఇక్కడ భరణి గారు అయితే నాకు నచ్చలేదు. నేను తనూజని అడిగాను చెప్పేద్దాం అని, అమ్మాయి ఒప్పుకోలేదు అంటే, డెమోన్ పవన్ మీరు ఆగండి అయితే నేను తనుజ గారిని అడుగుతాం ఏమి చెప్పారు అంటే, వాళ్ళిద్దరు సైకిల్ చేసుకుంటే ఎవరో తెలుస్తుంది. ఇద్దరు భలే అసలు ఇద్దరు తోడు దొంగలు తనుజ గారు భరణి గారు. వాళ్ళకి తెలుసా కానీ చెప్పలేదు. అందుకే ఎంత పెద్ద గోల అయింది. మాస్క్ మ్యాన్ కి పాపం ఎంత పెద్ద శిక్షలు పడుతున్నాయి. అందరూ భలే షిఫ్ట్ చేశారు. నిజంగా మాస్క్ మ్యాన్ మీద డైవర్ట్ చేసింది. గేమ్ అంతా మాస్క్ మ్యాన్ అయిపోయాడు, పాపం నెగిటివ్ అయిపోయాడు. వీళ్ళందరూ కలిసి ఆడిన గేమ్ లో మాస్క్ మ్యాన్ బలి. ఆ మధ్యలో అరుపుతా ఉంటాడు మాస్క్ మ్యాన్. కొంచెం ఆలోచించి గేమ్ ఆడితే మాస్క్ మ్యాన్ కూడా బాగా ఆడతాడు. పవర్ హరటం అయితే తెలుసు, అదో డిమాండ్ పవర్. అది సార్ మీరు ముందే చెప్పుంటే బాగుండేది, మీరు చెప్పలేదంటే. భరణి గారు తప్పు ఒప్పుకొని దాన్ని ల్యాక్ చేయకుండా విధానం ఒక గేమర్ అనిపించాడు. నాది తప్పని స్వీట్ గా ఎగ్ విషయం అది తప్పని సైలెంట్ గా పక్కపోతున్నాడు.
లేకపోతే ఆయన కూడా రివర్స్ గా మాట్లాడుంటే బాగానే సో మచ్ ఆఫ్ నెగిటివ్ అయిపోయేవాళ్ళు. ఆ తర్వాత ఇమాన్యుయల్ మర్యాద మనీషిని నామినేట్ చేశారు. సార్ మీకు తెలిసిన పోయి అక్కడ నేను అవుట్ కాలేదని నాకు చెప్తే పోయేది, అక్కడ నాగార్జున గారి దగ్గర ఒప్పుకున్నారు మీరు, నాకు ఒక ఛాన్స్ ఇస్తే పోయేది కానీ నీట్ గా అడిగాడు. అక్కడ మీకు తప్పు. నేను ఆ రోజు మన రివ్యూలో కూడా అదే చెప్పి ఆయన చూడండి, మర్యాద మనీష్ అసలు చూడలేదు, ఆయనకి తెలియదు, అందరికీ చెప్పాడు కానీ ఇన్ఫర్మేషన్ ఇమాన్యుల్కి అయితే చెప్పలేదు. అది తను వీకెండ్ లో నాగార్జున దగ్గర ఒప్పుకున్నాడు. అది ముందు నా దగ్గర ఒప్పుకుంటే నేను గేమ్ ఆడేవాడిని కదా, అంత ఆర్గ్యూ మనకి జరిగేది కదా కాదు కదా అని నీట్ గా చెప్పాడు ఇక్కడ ఇమాన్యుల్. మర్యాద మనిషి ఎంత నీట్ గా మాట్లాడాడు. కానీ ఇక్కడ మాస్క్ మ్యాన్ దగ్గర వచ్చేలాక ఎట్టుందో చూద్దాం. ఆ తర్వాత మర్యాద మనిషి ఒప్పుకున్నాడు. ఓకే, వాళ్ళిద్దరు ఆయన వచ్చి నామినేట్ చేసుకున్నాడు. ఓకే, ఆ తర్వాత ఇమాన్యుల్ హరీష్ గాని హరిత హరీష్ అలియాస్ మాస్క్ మ్యాన్ గుండంకుల్. ఓకే, తప్పు అయితే రెడ్ ఫ్లవర్ ఏంటి? ఫస్ట్ గన్ను పాయింట్ ఏంటంటే రెడ్ ఫ్లవర్ అనేది మీకు సండే రోజు సాటర్డే రోజు నాగార్జున గారు చూపిస్తే తెలిసిందా, మీకు ముందే తెలిసిందా? అది తప్పు కాదని మీకు తెలుసు. రెడ్ ఫ్లవర్ అని మిమ్మల్ని అనలేదు, కరెక్ట్ గా మిమ్మల్ని అనలేదు, అది మీకు తెలుసు. అది సాటర్డే రోజు చూపించినప్పుడు మీరు చేసిన తప్పుని మండే రోజు మీరు నన్ను రెడ్ ఫ్లవర్ అన్నారు, అందుకే నేను మీకు గుండు అంకుల్ అన్నాను అంటాం ఎంతవరకు కరెక్ట్? అసలు రెడ్ ఫ్లవర్ అనేది మనకెవరికి అసలు తెలియదు, మనకు అసలు తప్పు అనిపించదు. కానీ గుండు అంకుల్ అనేది మాత్రం తప్పు. ఆయన అగ్ని పరీక్షలో ఎంత కష్టపడితే గుండు చెప్పుకుని ఇక్కడికి వచ్చారు. కామెడీ చేయండి, ఓవర్ కామెడీ అయితే వద్దు. నేను అదే చెప్తున్నా, కామెడీ ఓకే, ఓవర్ కామెడీ చేస్తున్నాడు ఇమాన్యుల్. గుండంకులు అనడం మాత్రం తప్పే. తప్పును ఒప్పుకుంటే వాడు తప్పు కాదు. ఇప్పుడు మర్యాద మనీష్ అయినా భరణి అయినా వాళ్ళ తప్పును ఒప్పుకున్నారు. ఎగ్గు విషయంలో అయినా మిమ్మల్ని ఎలిమినేట్ చేసిన విషయంలో. ఇక్కడ మీరు ఒప్పుకోకుండా మీరు ఇంకా మాస్క్ మ్యాన్ మీద దూకి మాట్లాడుతున్నారు, పైకి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఇక్కడ రీతు చౌదరి గానీ తనుజ గానీ పక్కకి వెళ్ళి చప్పట్లు కొట్టుకుంటారు మాస్క్ మ్యాన్ ని. అక్కడ ఆయన తప్పే ఉంది. ఇమాన్యుల్ కూడా ఆయనతో అలాగే మాట్లాడాడు, అంతే వెటకారంతో మాట్లాడాడు. ఎంతసేపు ఒక మనిషి స్పోర్టీగా తీసుకుంటాడు. చూశాడు గట్టిగా నరిశాడు మాస్క్ మ్యాన్ కూడా. అదే మాస్క్ మ్యాన్ అదొక్కటి తగ్గించుకుంటే బాగుంటుంది. బట్ మాస్క్ మ్యాన్ తప్పు అంటారు చూసారు, మొత్తం అది తప్పు. ఆయన తప్పే ఉంది అసలు. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ నేను రెడ్ ఫ్లవర్ అని మిమ్మల్ని అనలేదు అన్నాడు. నేనేమన్నా గుండంగులు అని మిమ్మల్ని, అక్కడ గుండంగులు అని మీరు ఎవరు అన్నట్టు డైరెక్ట్ కనబడుతుంది. అక్కడ రెడ్ ఫ్లవర్ అని ఎవరు అన్నారంటే అక్కడ ప్రియా ఒక ఫ్లవర్ చూస్తుంది, ఇది రెడ్ ఫ్లవర్ ఇమాన్యుల్ కి ఇస్తారన్నారు కానీ ఇమాన్యుల్ రెడ్ ఫ్లవర్ అని అనలా. మీరు డైరెక్ట్ మాస్క్ మ్యాన్ గుండంకులు అనేసారు అనేసి నేను అనలేదండి అలాగా. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ లేడీస్ కాదు, ఇక్కడ మీరు లేడీస్ మీరు మమ్మల్ని లేడీస్ అన్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఆయన అసలు లేడీస్ అని అలా ఫస్ట్ టాపిక్ తీసిందే ఇమాన్యుల్. ఎంత సేపు చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. ఇమాన్యులే ఫస్ట్ అమ్మాయిలతో ఆడతాడు, అబ్బాయిలతో ఆడాడు, వాళ్ళతో అమ్మాయిలతో మాట్లాడతాడు, అబ్బాయిలతో మాట్లాడే టాపిక్ తీసింది ఆయన. అప్పుడు మాస్క్ మ్యాన్ చెప్పాడు అంతే. నేను ఇప్పుడు దాకా ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అనుకున్నా, సరే ముగ్గురు అమ్మాయిలు స్టేట్మెంట్ కానీ కన్క్లూజన్ అయితే ఇవ్వాల, మీరు అమ్మాయిలు అనలా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది నేను కమెడియన్ ని మీరు నా బాడీ షేమింగ్ చేశారు అంటే, అసలు బాడీ షేమింగ్ ఎక్కడైనా చేశాడు ఆ మాస్క్ మ్యాన్? ఆయన చెప్తున్నాడు అంతే, బాడీ షేమింగ్ అసలు చేయలే. నువ్వు ఇంకా ఆయన నామినేట్ చేసాడు అప్పుడు అయ్య ఇదేమో నామినేషన్ అయ్య అని నువ్వు ఇంకా ఆయన బాడీ షేమింగ్ చేశాను మాకు అనిపించింది. ఓకేనా? ఇది నాకు అనిపిస్తుంది పర్సనల్, నాకు ఎక్కడ ఏం అనిపిస్తే అదే చెప్తాను అంతేనా. ఆ రివ్యూర్ ఇది చెప్పాడు, ఈ రివ్యూర్ ఇది చెప్పాడు, అవన్నీ అనవసరం. నాకేమనిపిస్తుంది, నా మైండ్, నాకు దిస్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. నాకు హౌస్ లో ఉన్నంత వరకే వాళ్ళ గురించి మాట్లాడతా. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి తప్పులు చేసినా మనకు అనవసరం. వాళ్ళు దొంగ అయినా దొర అయినా మనకు అనవసరం. హౌస్ లో ఆ కంటెస్టెంట్ గురించే మాట్లాడతాం అంతేగాని బయట విషయాలు అయితే మనకు అనవసరం. అక్కడైతే ఇమాన్యుల్ తప్పు. మాస్ మనకి గట్టిగా అరిచాడు. ఇమాన్యుల్ ఓవర్ యాటిట్యూడ్ తో అని గట్టిగా అరుస్తున్నాడు. ఫేక్ ఆర్గ్యుమెంట్ అయితే నేను చేయను అన్నాడు. నిజంగా మాస్క్ మ్యాన్ ఫేక్ ఆర్గ్యుమెంట్స్ నేను చేయను అన్నాడు. ఇమాన్యుల్ అన్ని ఫేక్ ఆర్గ్యుమెంట్స్. నిజంగా అమ్మాయిల విషయంలో ఇమాన్యుల్ తప్పు. కానీ ఎంకరేజ్ చేస్తున్నారు. భరణి గారు ప్రియా గానే నామినేట్ చేశారు. దోశ ఇవ్వడం రూల్స్ బ్రేక్ చేయడం అని నీట్ 3 పాయింట్లు అయితే నీట్గా చెప్పచ్చు. కానీ బాగా అనిపిస్తుంది. దోశ ఇవ్వడం రూల్స్ బ్రేక్. సుమన్ శెట్టి గారు ఇచ్చారు కదా, అది రూల్స్ బ్రేక్. నిజమే. హరీష్ గారు థమ్స్అప్ తాగిన విషయం మీకు తెలుసు, అయినా కానీ చెప్పలేదు. ఏమకి తెలుసు థమ్స్అప్ తాగిన విషయం, అందులో థమ్స్అప్ ఉందని కూడా తెలిసి ఏమో తాగేశారు, అది తప్పే. 2 times ఫుడ్ తినాలా, లోపల హ్యాండ్ పెట్టి తిన్నారు. అది కొంచెం అప్పుడే చెప్పుకుంటే సరిపోయేది కదా, ఫుడ్ అలా తినొద్దని. దాని నామినేషన్ పాయింట్స్ దాకా తీసుకురావడం తప్పని నాకు అనిపించింది. ఆ తర్వాత ప్రియా, నా ప్రొఫెషన్ గురించి మాట్లాడద్దు, నేను ఒక డాక్టర్ అయినా కానీ నా ప్రొఫెషన్ గురించి మేము మాట్లాడద్దు, నీట్ పాయింట్స్ చెప్పాలంటే నాకైతే తెలియదు అనేది. ప్రియా రూల్స్ బ్రేక్ చేశారు మీరు దోశ విషయం అని చెప్పాడు.
మీరు ఆ గుడ్డు విషయంలో మీకు తెలిసినా కానీ చెప్పలేదు, సంజన గారిని బ్లేమ్ చేశారు. మీరు మాట్లాడుకుంటే మాకు ఎలా తెలుస్తుందని ప్రియా చెప్పేసింది. మీకు అది ఎలాగో తెలియదు, నాకు థమ్స్అప్ గురించి కూడా అలాగే తెలియదు అంది. నాకు థమ్స్అప్ గురించి తెలుసు కానీ తెలియదు అని చెప్పింది. ఆ, ఏమో ప్రియ ఎట్లా ఉంటుంది, సార్ ఫుడ్ ఉడకలేదు సార్, ఫుడ్లో అవి పడ్డాయి సార్, ఈ పడ్డాయి సార్, ఇసుగు పడింది సార్ అనగానే మర్యాద మనిషి క్లాప్స్. ఏ తగ్గించుకోవాలి మర్యాద మనిషి, ఈ కొట్టడాలు. మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టు కామర్స్ అంతా ఒక టీం లా కనపడుతుంది, మిగతా వాళ్ళకి దెబ్బ దెబ్బ పడుతుంది. ఓకేనా? ఆ తర్వాత క్లాప్స్ కొట్టాడు. భరణి డిమాండ్ పవన్ నామినేట్, ఇది రివెంజ్ నామినేషన్. డిమాండ్ పవన్ భరణి గారు నామినేట్ చేసి భరణి గారు వెళ్ళి డిమాండ్ పవన్ నామినేట్ చేశాడు. ఏమని, ఇద్దరం మీరిద్దరు కలిసి సారీ చెప్పినప్పుడు నిజంగా ఇద్దరు కలిసి రావాలి, నేను ఒక్కడే వచ్చింది ఎలాంటి తప్పు లేదని కామన్ సందర్భం కూర్చోబెట్టి చెప్పినప్పుడు తనుజ గారి మీద బ్లేమ్ వేసినట్టు అనిపించింది. అవునా కదా? మీరు ఎంతమందికి తనుజ గారు తప్పు ఉందేమో, భరణి గారు తప్పు లేదు అనిపించింది. ఇద్దరు కలిసి వచ్చి మాట్లాడుంటే బాగుండేది అని చెప్పాడు. ఆ తర్వాత నువ్వు పాయింట్ ఉంది, పాయింట్ మేము హట్ అయ్యాము మీరు చెప్పకపోవటం వల్ల అని. భరణి గారు డిమాండ్ పవన్ రివెంజ్ నామినేషన్ వచ్చేసింది. డిమాండ్ పవన్ అంత డ్రామా జరిగిన తర్వాత మీరు చెప్తున్నారు మేము చేసాం తప్పని, అంత ముందు చెప్పుంటే మీకు గొడవలు అయ్యాయి కదా, ఇంత పెద్ద గొడవలు అయిన తర్వాత మీరు చెప్తున్నారని డిమాండ్ పవన్ కరెక్ట్ పాయింట్ అడిగాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ భరణి గారి నామినేషన్. ఇంత పెద్ద ఇష్యూ తెలుస్తుంది కదా, మీకు తెలిసినప్పుడు మీకు ఒక బ్రదర్ లా నేను చాలా సార్లు అడిగాను, మీరు చెప్పలేదు. ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత మీరు మమ్మల్ని కూర్చోబెట్టి సార్ట్అవుట్ చేయాలని చూసి కదా, అది చాలా తప్పు. ఎలా ఆడాం కానీ ఆడే విధానంలో ఎలా గెలిచామన్నది పాయింట్ అన్నాడు. ఇప్పుడు భరణి గారు ఏమన్నారు, ఒక గుడ్డు విషయంలో కామర్స్ అందరు టార్గెట్ చేసి వేస్తున్నారు కదా నామినేషన్స్, ఆ గుడ్డు విషయంలో ఎన్ని గొడవలు అయినాయి, ఒక గుడ్డని సింపుల్ గా చేస్తున్నారు, ఆ గుడ్డు విషయంలో ఎన్ని గొడవలు అయినాయి, వాళ్ళు నామినేట్ చేయడంలో తప్పే ఉంది. ఎన్ని గొడవలు అయినాయి ఆ గుడ్డు విషయంలో. పవన్ కళ్యాణ్ ఎలా ఆడామన్నది ముఖ్యం కాదు, ఎంత బాగా ఆడామన్నది ముఖ్యమని చెప్పారు. ఆ తర్వాత పవన్ హరీష్ గారిని నామినేట్ చేశారు. మీరు ఆ మాస్క్ మ్యాన్ నాకు కాపాడట్లా, మీరు ఇది కాదు, మీరు రావాలంటే వస్తా, ఈ రోజు నుంచి వస్తా, మాస్క్ మ్యాన్ ఫైర్ అవుతా చెప్తున్నాడు. మీరిద్దరు కాంబో అయితే చూడటానికి బాగుంది. ఆ తర్వాత షైని గారు తనూజ గారిని నామినేట్ చేస్తాం. నా వల్ల అయితే హౌస్ లో ఎలాంటి గొడవలు లేవు, షైని గారు తనుజ గారు నామినేట్ చేశారు. ఫ్రీ బర్డ్ అన్నది కూడా నేను కాదు ఆమె, ఎగ్గు గురించి తెలిసి కూడా చెప్పలేదు, మీరు 3 పాయింట్లు చెప్పారు. ఆ తర్వాత ఎగ్గు గురించి కూడా తెలిసి మీరు చెప్పలేదంటే తనుజ గారు, నిజంగా తనుజ గారికి తెలిసి కూడా చెప్పలేదు. ఎంత పెద్ద ఇష్యూ అయినప్పుడు ఆమె తర్వాత ఒక సారీ కూడా ఎవరికి చెప్పలేదు. ఓకేనా? ఆమె తెలుసు, అంతా తెలిసి కూడా ఒక సారీ చెప్పలేదు. ఇంకా మాస్క్ మ్యాన్ మీద అరవడం, ఎలిగేషన్స్ వేయడం తప్పితే. అవునా కదా? ఇంత పెద్ద ఇష్యూ ఆమె వల్లే స్టార్ట్ అయింది. అసలు ఒకటి ఉంది, ఒక చెట్టు ఉంది, కింద నుంచి వస్తేనే కదా పైకి వచ్చింది. మీరు కింద బేస్ చెప్పకుండా పైన కొమ్మలు వచ్చినాయి, ఇటుపోయినాయి అంటే తప్పు మీది. తప్ప తనుజ గారు ఓవర్ అనిపించారు. ఆశాశాని గారు నాకు తెస్తే అన్నారు ఓవర్ గా. మాస్క్ మీద మాట్లాడేటప్పుడు అంతే, ఎవరితో మాట్లాడేటప్పుడు తనుజ గారు ఓవర్ గా నువ్వు అన్నారు. ఆ తర్వాత శని గారు డిమాండ్ నామినేట్ చేశారు. అదే ఆ క్లాస్ విషయంలో నామినేట్ చేశారు కదా, ఆ క్లాస్ ఆవిడ మాట్లాడితే ఆవిడ మాట్లాడిన బ్యాడ్ వర్డ్స్ ఏమో, మీరు మాట్లాడిన బ్యాడ్ వర్డ్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు చాలా ఉన్నాయి. ఆశాశని గారిని డిమాండ్ పవన్ అంటున్నాడు. ప్రియ గారు ఏమన్నా, ఆశాశని గారు మీరు ఆమెకు వాయిస్ ఉంది కదా, ఆ బదులు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఆమె చేసిన తప్పులు ఆమెనే తిట్టాం, మీరు తప్పులు ఉన్నప్పుడు మిమ్మల్ని కూడా పాయింట్ అవుట్ చేస్తాం, సారీ చెప్పండి, మీరు వెళ్ళి సారీ చెప్పలేదండి. నిజంగా ఆశాశని గారు వెళ్ళి సారీ చెప్పినప్పుడు సారీ కూడా చెప్పకుండా దాన్ని ప్రొలాంగ్ చేసుకుని చేశారని నాకు అనిపించింది. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ భరణి గారు నామినేట్ చేశారు. సంజన గారు థ్యాంక్స్ చెప్పుకోవాలి. కపట నాటక సూత్రాది, నిజంగా కపట నాటక సూత్రాది అన్ని తెలిసా కానీ చెప్పకపోవడం లేదు. ఇంత పెద్ద గొడవలు అయింది. మీరు పెద్ద దొంగ, భరణి గారు అరుస్తున్నారు గట్టిగా, నేను కాదు కపట నాటక సూత్రాది, మీరు 3 days నుంచి ఫుడ్ ఇంత నాటకం చేశారు, ఆ మాస్క్ తీసేశారు కదా వీకెండ్ లో అన్నారు భరణి గారు. ఆయన మాస్క్ ఏం తీరా, ఇంకా ఉంది, వెయిట్ చేయండి, మీరు అందరూ కలిసి గేమ్ ఆడుతున్నారు, ఆయన ఇంట్లో తప్పులు ఉన్నాయి, తప్పులు లేవని నేను చెప్పను, తప్పులు ఉన్నాయి, బట్ కలిసి గేమ్ ఆడుతున్నారా లేదా సెలబ్రిటీస్ అందరూ,
వాళ్ళు మాట్లాడుకున్నారు కదా, మనందరం కలిసి గేమ్ ఆడాలా, మనలోనే కెప్టెన్ అవ్వాలా, మనమే బాగా ఆడాలా, అది ఇదని. అంత తర్వాత మీరు మాస్క్ మ్యాన్, మీరు అందరూ కలిసి సెలబ్రిటీస్ అందరూ కామనర్స్ ని టార్గెట్ చేసి వాళ్ళనే పంపిద్దాము, మనం ఉండాలి, మనమే కెప్టెన్స్ అన్నారు కదా. నిజంగా అది మాట్లాడుకున్నారు. అది మాట్లాడింది ఎవరంటే భరణి గారు కాదు, ఇమాన్యుయల్. ప్రతి దాంట్లో ఇమాన్యుయల్ ఉన్నాడు, కాకపోతే ఆయన తీసుకురా ఇమాన్యుయలే ఆ రోజు కామనర్స్ అందరం మనం కలిసి ఆడదాము, వాళ్ళని తొక్కేద్దాం కామనర్స్ అని సెలబ్రిటీస్ అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు ఆ రోజు. అది భాస్కర్ని వెళ్ళి వీళ్ళకి చెప్పాడు కూడా ఆ రోజు. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ ఇమాన్యుయల్ నామినేట్ చేశారు. అమ్మాయిలు గ్రేటా అబ్బాయిలు గ్రేటా అని. మీరు ఎవరు గ్రేట్ అనుకున్నారంటే ఇద్దరు గ్రేట్ అంటే, మరి నాకు కూడా అయితే మరి జెండర్ గురించి ఎందుకు మాట్లాడావు ఇమాన్యుయల్ అనేది? నేనేడా మాట్లాడాను? తప్పుగా మాట్లాడింది మీరు, మళ్ళీ నా మీద వేస్తున్నారు ఏంటంటే, ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇమాన్యుయల్ కదా, తప్పు ఇమాన్యుయల్. మాస్క్ మ్యాన్ నేను మాట్లాడలేదు అలాగంటే, నా దృష్టిలో అందరూ కరెక్ట్ అని మాస్క్ మ్యాన్ చెప్తున్నాడు. ఓవర్ డ్యాన్స్ ఇమాన్యుయల్ అక్కడ ఓవర్ గా మాస్క్ మ్యాన్ నామినేట్ చేస్తూ ఓవర్ డ్యాన్స్ వేయటం, ఇవన్నీ ఎవరికి కనపడట్లా, మళ్ళీ ఇవన్నీ ఎవరికి కనపడట్లా, ఓన్లీ మాస్క్ మ్యాన్ అర్చిందే కనపడుతుంది. ఆ తర్వాత శ్రీజ భరణి గారిని నామినేట్ చేసింది. ఫేక్నెస్ సార్, మీరు మ్యానిపులేటర్, లయ్యర్, మీరు ఎగ్ నామినేట్ చేస్తున్నారు. ఎగ్ విషయం మీకు తెలుసు కూడా, వీళ్ళందరూ ఎగ్ గురించి నామినేట్ చేశారు. ఇక్కడ ఏం కూడా తనుజ, శ్రీజ గారు కూడా ఎగ్ గురించి నామినేట్ చేశారు. సారీ కూడా చెప్పలేదు మీరు ఇంత పెద్ద తప్పు జరిగినప్పుడు అని భరణి గారిని అడిగింది. ఆ తర్వాత శ్రీజ హరీష్, ఇండివిజువల్ గేమ్, గ్రూప్ గేమ్, మీరు సంజన గారికి సపోర్ట్ చేయడం నచ్చలేదు. నాకు ఆ రోజు మాస్క్ చేసిన నచ్చలేదు. శ్రీజ నీట్ గానే గేమ్ ఆడింది. సంజన గారికి సపోర్ట్ చేయడం వల్లే మనం ఇలా ఉంటున్నాము, ఈ వీక్ అంతా ఇలా ఉన్నామని ఆయన అనుకుని అలా ఉన్నాడంట. ఒక కీ ప్లేయర్ మన గేమ్ కి, మన టీమ్ కి ఆడితే బాగుంటది అని ఆయన ఉద్దేశం. శ్రీజ ఆడిన గేమ్ మంచిదే, ఆమె నీట్ గా గేమ్ ఆడింది. ఓకే, ఆమె గేమ్ ఆమె ఆడింది, ఎవరిని బయాస్ అయితే గేమ్ ఆడలా. ఇక్కడ వీళ్ళిద్దరు కొంచెం గొడవ అయింది. మీరు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి, పంపిస్తామంటే దమ్ముంటే పంపిండి, నేను వెళ్ళిపోతా అంటే ఇప్పుడు రీతు తనుజ వచ్చేసి దమ్ము అనే మాటలు మాట్లాడుతుంటే వీళ్ళతో మళ్ళీ మధ్యలోకి వచ్చి మాట్లాడటం, అది తప్పు కదా. రెచ్చగొడుతున్నాడు, ఆయన రెచ్చిపోతున్నాడు. ఆ తర్వాత రీతి వీళ్ళు చప్పట్లు కొట్టుకొని పక్క పోయి అంటుంది. ఈ పాయింట్ అయితే అసలు చప్పట్లు కొట్టుకోమంటారు పక్క పోయి. ఆ తర్వాత మీరు ఫుడ్ తినకుండా ఎట్లా, నేను వచ్చి ఫుడ్ ఇస్తుంటే శ్రీజ, నేను వచ్చి ఫుడ్ ఇస్తుంటే మీరు ఇలాంటి వాళ్ళతో మీరు ఉండను అన్నారు కదా, మీలాంటి వాళ్ళతో నేను ఉన్నాను, వెళ్ళిపోండి మీరు అసలు బయటికి అని అంటుంది శ్రీజ. నిజమే, ఆ పాయింట్ లో మాస్క్ మ్యాన్ ఏదో తప్పు, మీలాంటి వాళ్ళతో ఉండలేను అంటూ. శ్రీజ ఫుడ్ తీసుకొచ్చాము, ఫుడ్ తినాలా, అంతేగాని అలా అంటుంది. బట్ రీతు చప్పట్లు కొట్టడం అయితే నాకు రీతి అసలు నచ్చలేస్తాను. ఆ రోజు సంజన గారికి ఒక పవర్ ఇచ్చారు. ఇలా కామెడీ అరాచకం. ఒక పర్సన్ ఏమంటే సుమన్ సెట్టింగ్ చేసింది. ఈమెకి ఎంత మందితో గొడవలు ఉన్నాయి, ప్రియాతో ఉంది, శ్రీజాతో ఉంది, వాళ్ళని ఎవరిని చేయలేదు, సుమన్ శెట్టి గారిని నామినేట్ చేసింది. మీరు 10 మంది అయితే 9 మంది అన్నారు, అది నాకు నచ్చలేదు అని. ఇక్కడ 10, 9 కాదు, కామనర్స్ కాదు, సెలబ్రిటీస్ కాదు, 15 మంది వచ్చాం, 14 మంది ఉన్నామని ఎక్సలెంట్ మాట్లాడారు. సంజన గారికి ఉన్నది తెలివి ఇంకెవరికి లేదు అక్కడ. సుమన్ శెట్టి మిమ్మల్ని అలా మేడం నేను అనుకున్నాను అన్నారు. అక్కడ అని సుమన్ శెట్టి గారు ఏమే ఆ కలర్ పూసుకునే దాంట్లో మీరు రెండు పోస్తానంటే సుమన్ శెట్టి ఆర్గ్యూ చేస్తుంటే, మీరు నీట్ గా పాయింట్ చెప్పండి లేదా నేను ఊహించుకోను అన్నాడు. మేడం గారు మీరు ఎందుకు బలాన్ని కొడుతున్నారు, వచ్చి నిలబడండి, 1 నిమిషం సైలెంట్ ఉంటే పోస్తానంటే నేను నించోను, అది కొంచెం వాళ్ళిద్దరు కామెడీ అనిపించింది. బాగుంది, వాళ్ళిద్దరు కామెడీ అయితే బాగుంది. సుమన్ శెట్టి గారు చివరికి ఫైర్ అయ్యారు. ఇలాగే ముందు ఉంటే సుమన్ శెట్టి గారు ఆన్ ఫైర్ అవుతారు. మీరు ఎంతో మందికి నిజం చెప్పండి, మాస్క్ మ్యాన్ అన్ని పెద్ద తప్పులు ఉన్నాయా, వీళ్ళందరూ టార్గెట్ చేసి అనే తప్పులు ఉన్నాయి మాస్క్ మ్యాన్, మిగతా వాళ్ళు ఈ తప్పులు లేవు, అందరూ కూడా తప్పులు ఉన్నాయి కదా, ఎందుకు మాస్క్ మ్యాన్ ఒక్కనే హైలైట్ చేస్తున్నారు? అవునా కాదా? నిజం చెప్పు, మీకు పవన్ కళ్యాణ్ అయితే నచ్చాడా లేదా? నాకైతే పవన్ కళ్యాణ్ అయితే సూపర్ నచ్చాడు. బర్నీ గారిని నామినేట్ చేసినప్పుడు ఎలా ఆడామన్నది కదా, ఎలా ఆడి గెలిచామన్నది ముఖ్యమని. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాలో అల్లు అర్జున్ చెప్పచ్చు. సో డైలాగ్ ఒక ఆర్మీ పర్సన్ డైలాగ్ చెప్పినట్టు ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. ఓకేనా? ఇలాంటి క్విక్ అప్డేట్స్ మీకు కావాలంటే మన ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజం చెప్పండి, మాస్క్ మీద తప్పు ఉందా లేదా?